8 తండాలకు అన్నిటి కూడా మీ బీటీ రోడ్లు వేయడం జరిగింది. అవునా? 8 తండాలకు అన్నిటి కూడా బీటీ రోడ్లు వేస్తాను నేను. ఒక్క ఈ 8 తండాలే కాదు, తుంగతుర్తి నియోజకవర్గాలు ఉండబడిన ప్రతి తండకు డాంబర్ రోడ్ వస్తుంది. అది ఈ 3-4 గంటల కంప్లీట్ చేసే బాధ్యత నాది. తర్వాత రోడ్లు ఏం కాడ వేసే బాధ్యత నాది. తర్వాత జూనియర్ కాలేజీ అతి తొందరలో జూన్ లాస్ట్ వీక్ వరకు జూనియర్ కాలేజీల తిరుమలగిరి జూనియర్ కాలేజీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజాక్షేమం కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి విద్యావంతులైన మేధావులు గ్రాడ్యుయేట్స్ ఎవరంతంలో మందుల సామ్యాల కోసం చూసి, మందుల సామ్యాల ఎన్నికను చూసి అది మల్లన్న ఎన్నికను కూడా చూడాలని మీకు మనం చేస్తున్నాను. అందుకోసమని దీన్ని తీవ్రంగా చూసుకొని తీవ్రంగా పరిగణించి తప్పకుండా 27 తారీఖు నాడు మల్లన్న క్రమ సంఖ్య 2 తనకు ఎదురుగా 1 నెంబర్ వేసి మల్లన్నను మంచి మెజారిటీతో గెలిపించాలని నేను విద్యావంతులైన మేధావులందరికీ, ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవతల పార్టీలు 10 ఏళ్ళుగా దోసుక తిన్నాయి, దాచుకున్నారు. ఇవాళ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. కానీ మన పార్టీ మల్లన్న ఈ ప్రజల కోసం కొట్లాడినోడు, ప్రజల కోసమే బతికినోడు కనుక కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి తీర్మానం మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. కాబట్టి మనమందరం కూడా చేయి కలుపుకొని మల్లన్నను మంచి మెజార్టీతో ఈ 16,000 ఓట్లుంటే మినిమం మనకు 12,000 ఓట్లు పడాలి. మినిమం 12,000 ఓట్లు పడాలి. మొత్తం కూడా మన ఆశపడి కాదు. మినిమం 12,000, మనము 16,000 ఓట్లు 12,000 ఓట్లు మనకు ఖచ్చితంగా పడతాయని నమ్మకం నాకుంది. కనుక దాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఈ విలేకరులకు కూడా మనకు ధన్యవాదాలు. 34 నియోజకవర్గాలకు 3 జిల్లాలకు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ నియోజకవర్గాలు కూడా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిన జిల్లాలే. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కానీ ఇంకా ఏ పోరాటాలు కానీ ఉదాహరణ వేసుకొని నడిపిన ఉద్యమ చరిత్ర కలిగిన ఈ జిల్లాలు, ఒక మార్పును కోరుకునే జిల్లాలు. కనుక ఈ జిల్లాల మధ్యలో ఒక మార్పు కోసం తమరబడ్డ తీర్మానం మల్లన్న కోసం జరుగుతున్న పోరాటం ఇది, ఎన్నిక ఇది. ఈ పోరాటంలో అటుపక్క బీఆర్ఎస్, అటుపక్క బీజేపీ ఉంది. మొన్న జరిగిన ఎన్నికలు బీజేపీ పోయింది, బీఆర్ఎస్ పోయింది, 2 పోయినాయి. కానీ ఇక్కడ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ ప్రజలు కూడా ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఇక్కడున్న మా మండల అధ్యక్షులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ సాయంత్రం వరకు ప్రచార కార్యక్రమం అయిపోయింది. మనం ఇంటర్నెట్ ప్రచారం చేసుకోవచ్చు. ప్రతి ఓటర్